చంద్రబాబుకు ధైర్యం వచ్చింది. గుండెల నిండా ధైర్యంతో మాట్లాడారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు. జగన్కు ప్రతిపక్ష నేత గుర్తింపు ఇచ్చేది లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వచ్చినా మైక్ ఇచ్చేది లేదు. అందుకే ధైర్యంగా కూటమి అసమర్థ పాలనపై, అట్టర్ ఫ్లాప్ పాలనపై, విధ్వంస పాలనపై, అరాచక పాలనపై అసెంబ్లీ వేదికగా మాట్లాడేందుకు సిద్ధమంటూ సవాల్ చేశారు. అసలు చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్న, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసము, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు, మాట్లాడేందుకు మైకు ఇవ్వనప్పుడు, ప్రశ్నించడానికి సమయం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వచ్చి చేసేది ఏముంటుందన్నది వైఎస్ఆర్సీపీ ప్రశ్న. 2014లో 67 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని, గౌరవ సభ్యులను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో అసెంబ్లీ సాక్షిగా చూశాం. సంతల్లో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం మొదలుకొని వారితోనే జగన్పై ఎదురుదాడి చేయించి, ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించి ఆనాడు చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మనం ఇప్పటికీ మర్చిపోలేదు. మరిప్పుడు 11 మంది ఉన్నారు, అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అంటున్నారు. వస్తాం. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వండి అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. 14 నెలల్లోనే చేసిన 2 లక్షల కోట్ల అప్పులపై మాట్లాడే అవకాశం ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 2, అమరావతి కాంట్రాక్టుల్లో అంతులేని అవినీతిపై నిలదీసే ఛాన్స్ ఇస్తారా? మీరు ఎగ్గొట్టిన ఎన్నికల హామీలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తారా? పథకాల్లో మీరు పెడుతున్న కోతలపై ప్రశ్నించే అవకాశం ఇస్తారా? 99 పైసలకే భూములు దోచిపెట్టడంపై మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 6, ఆయా నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడే అవకాశం ఇస్తారా? మహిళలపై మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపై ప్రశ్నించే ఛాన్స్ ఇస్తారా? రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు, అరెస్టులపై నిలదీసేందుకు మైక్ ఇస్తారా? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓట్ చోరుపై మాట్లాడే అవకాశం ఇస్తారా? మద్యం, ఇసుక, మైనింగ్లో దోచేసిన వేల కోట్ల అవినీతిపై మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 11, లడ్డూలకు జంతువుల కొవ్వు, ప్రకాశం బ్యారేజీలో బోటు అంశాలపై చర్చకు అవకాశం ఇస్తారా? నిందితుల్లో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టే సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టారనే అంశంపై మాట్లాడేందుకు మైక్ ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 13, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ చేతగానితనాన్ని ప్రశ్నించేందుకు ఛాన్స్ ఇస్తారా? గత ఎన్నికల్లో ఈవీఎంలోకి డంప్ అయిన 52 లక్షల ఓట్లపై చర్చించేందుకు అవకాశం ఇస్తారా? పెట్టుబడి లేక, మద్దతు ధర లభించక, యూరియా అందక అవస్థలు పడుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చకు ఛాన్స్ ఇస్తారా? ఈ 15 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు వినాలి, మనం వినిపించాలి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడు హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి.
ఇప్పుడు స్పీకర్ గారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ గురించి చదివారు. 4 పాయింట్లు వినిపించారు. మనకి ఎక్కడైనా సరే 10% ఉండాలి అనే పాయింట్ వినిపించారా? వినిపించకుండానే ఎంత తెలివిగా తప్పించుకుంటూ మాట దాట వేసుకుంటూ వెళ్ళారు. అసలు ఆ యాక్ట్లో ఏముంది? వైఎస్ఆర్సీపీ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళము అని అంటోంది? చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి మరి ఎందుకు అసెంబ్లీకి రావాలని పిలుస్తున్నారు?